నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. సామాజిక శాస్త్రంలో స్వార్థంగా కనిపించే అంశం రాజనీతి శాస్త్రంలో వ్యూహాత్మకంగా అనిపించొచ్చు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటూ ఎన్నికల సమయంలో వినిపించే సూక్తి ముక్తావళి ఈసారి కాస్త ముందే వినిపించేలా ఉంది. అన్ సీజన్లో అదుపు తప్పుతున్న ఆరోపణలు, పదునుదేరుతున్న నేతల మాటలు అమరావతి రాజకీయాన్ని కొత్త కోణాన్ని చూపిస్తున్నాయి. 2019లో ఏపీ రాజకీయం ఎలా ఉండాలో, ఎలా ఉండబోతోందో అనే అంశాన్ని ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ లో ఇద్దరు నేతల మధ్య జరిగిన 40 నిమిషాల భేటీ డిసైడ్ చేయనుందా? ఎన్నికలకు మరో 2 ఏళ్ల గడువు ఉంది. కానీ ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదంతో ప్రధానమంత్రి మోడీ చేస్తున్న హడావుడితో పార్టీలన్నీ అటెన్షన్ లోకి వచ్చాయి. జమిలీ ఎన్నికలు, ముందస్తు ఎన్నికలంటూ అధికారంలో ఉండే అడ్వాంటేజ్ ను వాడుకోవాలని భావిస్తోంది బీజేపీ నాయకత్వం. ఢిల్లీ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. ఏపీలో ఎండల వేడితో పాటు ప్రధానితో జగన్ భేటీ సెగలు పుట్టిస్తోంది. మోడీని జగన్ కలవడంపై టీడీపీ, వైసీపీ, బీజేపీ నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు చూస్తుంటే కొత్త ఆలోచనలకు అంటుకట్టే ప్రయత్నం జరుగుతోందా అనే అనుమానం కలగడంలో తప్పే ఉంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గతంలో చాలాసార్లు మోడీని కలిశారు. ప్రధాని కాకముందు, ప్రధాని అయిన తరువాత కూడా ఆయనతో భేటీ అయ్యారు. ఒక మోడీతోనే కాదు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఇతర సీనియర్ నేతలతోనూ సమావేశం అయ్యారు. గతంలో వివిధ సందర్భాల్లో జాతీయ పార్టీల నేతలందరినీ కలిశారు. అయినప్పటికీ గతంలో ఎన్నడూ లేని సీరియస్నెస్ ఈసారి సమావేశంలో కనిపిస్తోంది. ఉరుములేని పిడుగులా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి జగన్ కు పిలుపు రావటం, వైసీపీ అధినేత ప్రధానితో 40 నిమిషాల పాటు భేటీ కావటం ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రధానిని కలిసిన తర్వాత జగన్ రాష్ట్ర రాజకీయాలతో పాటు రాష్ట్రపతి ఎన్నిక గురించి ప్రస్తావించటం రాజకీయ పండితుల్ని ఆశ్చర్యంలో పడేస్తే రాజకీయ విమర్శకులకు కావలసినంత ముడిసరుకు అందించింది. ప్రధానమంత్రి గారికి ప్రెసిడెంట్ ఎలక్షన్లలో వాళ్ళు పెట్టే క్యాండిడేట్ కి సంపూర్ణంగా మద్దతు ఇస్తామని కూడా చెప్పారు. హామీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పూర్తిగా ఆ హామీ పూర్తిగా ఆయనకు మద్దతు ఇస్తా ఉన్నాం. దానికి సంబంధించినంత వరకు మాటల సందర్భంలో డెఫినెట్ గా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, డెఫినెట్ గా అడుగుతారు, డెఫినెట్ గా మేము సపోర్ట్ కూడా ఇస్తాం తప్పకుండా. ఎందుకనంటే ఎలాగూ నేను ఇంత ముందు చెప్పినట్టుగానే సేమ్ థియరీ, ఎలాగూ వాళ్ళు చెప్పిన వ్యక్తి గెలుస్తారు, ఎందుకు పోటీ పడడం, పోటీ పెట్టడం కూడా తప్పే ఆ పదవికి అన్నది గట్టిగా నమ్ముతా ఉన్నాం. వీ హ్యావ్ ఆల్వేస్ సపోర్టెడ్ బీజేపీ. ఒక రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష నేత ప్రధానమంత్రిని కలవటం సర్వసాధారణ విషయం. ప్రజాస్వామ్యంలో అది మంచి సంప్రదాయం కూడా. గతంలో మోడీని జగన్ కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు అనేక అంశాల గురించి ప్రధానికి విన్నవించారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందంటూ ఫిర్యాదు చేశారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రధాని జగన్తో 40 నిమిషాల పాటు ఒంటరిగా భేటీ కావడంతో తెలుగు తమ్ముళ్లలో అనుమానాలు బయలుదేరాయి. కేసుల కోసం జగన్ ప్రధాని కాళ్లు పట్టుకున్నారంటూ విరుచుకుపడ్డారు. ఊహించని రీతిలో వామపక్షాల నేతలు కూడా జగన్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించడం ద్వారా జగన్ తనకు ఓట్లేసిన వారికి ద్రోహం చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా నీ నాటకాలు కట్టిపెట్టు. నువ్వు చేతగాని వాడివని తెలుసు, కేసుల్లో ఉన్నావని తెలుసు, నరేంద్ర మోడీతో మాట్లాడే దమ్ము, ధైర్యం నీకు లేదని తెలుసు. ఇవాళ నీ అవసరాల కోసం వాళ్ళకి ఎన్డీఏకి మద్దతు ఇచ్చి మళ్ళీ మాకు సలహాలు చెప్తావా వాళ్ళకి సపోర్ట్ చేయాలని? ఇవాళ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, నీ అవకాశవాదము, నీ చేతగానితనం వల్ల చంద్రబాబు నాయుడు ఏ రకంగా మోడీ ముందు లొంగిపోయాడో నీవు కూడా అదే రకంగా లొంగిపోయావు. టీడీపీ నేతల విమర్శలపై వైసీపీ కూడా ధీటుగానే స్పందించింది. ప్రధానమంత్రిని కలిసినందుకు జగన్ గతంలోనే అపాయింట్మెంట్ కోరానని, అయితే అప్పట్లో ప్రధానమంత్రి మోడీ వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో కలవలేకపోయానని అన్నారు. ప్రస్తుతం సమయం దొరకడం వల్లనే జగన్ ను పిలిపించారని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ గతంలో ప్రధానిని కలవాలని భావించినప్పుడు ప్రత్యేక హోదా అంశం అజెండాలో అగ్రభాగాన ఉంది. ఏపీకి స్పెషల్ స్టేటస్ విషయమై జైట్లీతో పాటు కేంద్ర మంత్రుల్ని కలిశారు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో పోరాడాలనే ఉద్దేశంతోనే అప్పట్లో ఢిల్లీలో వివిధ పార్టీల నేతల్ని కూడా కలిశారు. అయితే ప్రధానిని కలిసిన తర్వాత జగన్ ప్రత్యేక హోదా గురించి పెద్దగా ప్రస్తావించకపోవటం, హోదా ఇవ్వకపోతే ఎంపీలు రాజీనామా చేస్తారు అన్న విషయాన్ని లైట్ తీసుకోవడం టీడీపీ నేతలకు అస్త్రంగా మారింది. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామాలు ఎప్పుడు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
ప్రధానమంత్రి దగ్గరికి వెళ్లారు. వెళితే నాకేం అభ్యంతరం లేదు. కానీ కేసుల కోసం అక్కడెళ్ళి అంత మునుపంతా కూడా ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తామని చెప్పిన వ్యక్తులు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతానని అడుగుతున్నా. జూన్లో ఎంపీలు రాజీనామా చేస్తామన్నారు, అవునా లేదా? ఏం తమ్ముళ్ళు మీకు జ్ఞాపకం ఉందా లేదా? ఏమమ్మా మీరు కూడా పేపర్లో చూశారా లేదా? ప్రత్యేక హోదా పైన నేను రాజీ పడ్డానన్నారు. నేను ప్రత్యేక హోదా పైన రాజీ పడలేదు, రాష్ట్ర ప్రయోజనాలపైన రాజీ పడ్డాను. రాష్ట్రానికి నష్టం జరగకూడదని ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రయత్నం చేశాను. పోలవరం కోసం పోరాడాను. రాష్ట్ర అభివృద్ధి కోసం నేను అన్ని విధాల ప్రయత్నం చేసి ప్యాకేజీ తీసుకొస్తే నేను తప్పు చేశామని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు ప్రత్యేక హోదా పేరుతో రాజకీయం చేసి బెయిల్ కోసం ఇప్పుడు సరెండర్ అయ్యే పరిస్థితికి వచ్చారు కేసుల కోసం. ప్రధానితో భేటీ తర్వాత అవసరం లేకున్నా సందర్భం కాకున్నా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతిస్తామని ప్రకటించారు జగన్. పైగా ఎన్నికలు ఏకగ్రీవంగా జరగాలని కోరారు. రాష్ట్రపతి ఎన్నికలకు ఇంకా 2 నెలల గడువుంది. అభ్యర్థి ఎవరనేది ఇంతవరకు ఏ కూటమి ప్రకటించలేదు. రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీకి మరోసారి అవకాశం ఇవ్వాలన్న కాంగ్రెస్ విజ్ఞప్తిని బీజేపీ నాయకత్వం తిరస్కరించింది. దీంతో ఎన్డీఏకు వ్యతిరేకంగా రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తున్నారు. ఒక్కసారిగా విపక్షాలన్నీ యాక్టివ్ కావడంతో ఎన్డీఏ కూటమి ఇరుకున పడింది. యూపీలో ఘన విజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థి గెలిచేందుకు ఇంకా 20,000 ఓట్లు అవసరం ఉంది. అన్నాడీఎంకే మద్దతు ఉండటం, టీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేయడంతో తమతో కలిసొచ్చే పార్టీల గురించి ఆరా తీసిన బీజేపీ నేతలు జగన్తోనూ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ప్రధాని మోడీ జగన్కు అపాయింట్మెంట్ ఇచ్చారని, రాష్ట్రపతి ఎన్నికలపై మోడీ జగన్తో చర్చించారని తెలుస్తోంది. బీజేపీ పాలిటిక్స్ చాలా స్పష్టంగా ఉంది. ఆ పాలిటిక్స్ ఏమిటంటే మనం అవసరం ఉన్నప్పుడేమో మిత్రులు, అవసరం లేనప్పుడేమో శత్రువులు. అది ఎట్లాగంటే ఇప్పుడు బీజేపీకి మెయిన్ ఎజెండా ప్రత్యేకంగా ఇప్పుడు వెంటనే ఎక్కడ ఏ రాష్ట్రాల్లోనే అసెంబ్లీ ఎన్నికలు లేవు. బీజేపీకి ప్రథమ ఎజెండా ఏమిటంటే రాష్ట్రపతి ఎన్నికలు. ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో కొన్ని వేల ఓట్లు తక్కువ అవుతున్నాయి బీజేపీకి కానీ ఎన్డీఏ కూటమికి కానీ. ఇప్పుడు ఒకవేళ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక సపోర్ట్ చేస్తే ఈ ఒక 20-30 వేల ఓట్లు అంటే ఓట్ పాయింట్స్, ఓట్ వాల్యూ, ఇది ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ బీజేపీ క్యాండిడేట్కి ఇస్తే ఆ గ్యాప్ ఫుల్ఫిల్ అయిపోతుంది. సో బీజేపీ తన స్వార్థమే చూసుకుంటున్నది. జగన్పై అక్రమస్తుల కేసుల్లో సీబీఐ, ఈడీ ఇటీవల స్పీడ్ పెంచాయి. కేసును ప్రభావితం చేసేలా జగన్ వ్యవహరిస్తున్నారని, ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టుకెళ్లింది. అయితే ఈ వ్యవహారంలో సీబీఐ పిటిషన్ను కోర్టు కొట్టివేయడంతో జగన్కు ఊరట లభించింది. సీబీఐ పోరు కాస్త తగ్గినా ఈడీ దూకుడు మాత్రం తగ్గలేదు. ఈడీ అధికారులు టీడీపీ నేతల మాటలు విని తనను వేధిస్తున్నారంటూ జగన్ గతంలో ప్రధానికి లేఖ రాశారు. ప్రధానితో భేటీలో జగన్ ఈడీ అధికారుల తీరు గురించి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. జగన్ బేషరతుగా రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల్లో మద్దతిస్తామని ప్రకటించడం, వైసీపీ అధినేత మోడీని కలిసిన తర్వాత పార్టీలో ఉత్సాహం పెరగడం చూస్తుంటే 2 పార్టీల మధ్య సాన్నిహిత్యం కాస్త పెరిగినట్లే కనిపిస్తోంది. అయితే ఇది రాష్ట్రపతి ఎన్నికల వరకే పరిమితం అవుతుందా, లేక అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందా అనేది చూడాల్సి ఉంది.